పాప కిడ్నాప్ అయిందన్నారు. ఇప్పుడే వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ లోపల తీసుకెళ్లారు. నేను ఒకసారి పాపను చూడొచ్చా? వెళ్ళండి సిస్టర్. తొందరగా రెడీ అవ్వండి, పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. విని, నేను సిఐ కేశవ్ గారి మిస్సెస్ ని. నమస్తే. పాపకి ఎలా ఉందండి? హలో, పాప సేఫ్ గా ఇంటికి వచ్చేసింది సార్. అది చెప్తానే కాల్ చేశాను. అక్కడ సీఏ కేసు వాళ్ళ ఆవిడొచ్చిందా? ఇప్పుడే వచ్చింది సార్, లోపల పంపించాను. కొంచెం ఫీవర్స్ గా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్తున్నామండి. హాస్పిటల్ ఏంట్రో? పిల్లల్ని చంపుతోంది ఎవరో కాదు, అదే. అది చాలా డేంజర్. ఛాన్స్ తీసుకోవద్దు, షూట్ చేయి. సిస్టర్ ప్లీజ్ పాపను వదిలేయ్. సిస్టర్ అంటావేంట్రా బేవకూఫ్? షూట్ హర్. బుజ్జిని బతికించుకోవడానికి ఈ పాప గుండె కావాలి రఫీక్. బుజ్జి చచ్చిపోయింది. బుజ్జి చచ్చిపోలేదు రఫీక్, నువ్వైనా అర్థం చేసుకో. ప్లీజ్ సిస్టర్, అర్థం బుజ్జి చేసుకో. చనిపోయింది. అడ్డు తప్పుకో. రఫీక్, రఫీక్, నా కూతురు చచ్చిపోయిందంటావా? అమ్మా, రండి సార్ వెళ్దాం. కమాన్ ఫాస్ట్. రే వేణు, నర్సు గీత ఇంకా రాలేదేంటిరా? పనిలోకి రావాలంటే భయపడుతోంది సార్. టైంకి జీతం ఇస్తున్నాం కదరా. టైం గాని టైంలో వీడియో కాల్ కూడా చేస్తున్నారు. అరే అది ఆర్టురా, ఆర్టుని ఎంకరేజ్ చేయాలి, డెవలప్ చేయాలి. డాక్టర్ గారు. అమ్మా, డాక్టర్. మీరు సిఐ మిసెస్ కదా? అవును డాక్టర్. మా పాప కళ్ళు తిరిగి పడిపోయింది. అయ్యో. ఎంత లేపినా లేవట్లేదు. ఒకసారి రండి డాక్టర్. ఇటు చూసురా. రండి డాక్టర్. పదమ్మా పద. అమ్మా, వరంగల్ దాటి 5 కిలోమీటర్లు వచ్చాం. ఇంకా ఎక్కడమ్మా మన ఇల్లు? పక్కనే డాక్టర్ గారు. పాప ఇంత దూరం రావడం ఏంటి మేడం? ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చేసిందండి. హలో సార్. నేను ఒక నెంబర్ చెప్తాను, అర్జెంట్ గా ట్రాక్ చేసి ఎక్కడ ఉందో చెప్పు. ఓకే సార్. మీ ఆవిడ నెంబర్ చెప్పు. చెప్పు శేఖర్. సార్, మీరు పంపించిన నంబర్ ఎక్కడుందో లొకేషన్ షేర్ చేస్తున్నాను సార్. డాక్టర్ గారు, మా నాన్న. నాన్నా. ఏమ్మా? డాక్టర్ గారు. నమస్కారం అండి. నమస్తే. అమ్మా, ఒంట్లో బాగోలేంది ఆ పాపకేనా? ఆ పాప కాదు డాక్టర్. మరి బుజ్జి. ఇలారా. నానా, పాపని పడుకోబెట్టు. అమ్మా, మీరిద్దరూ ఏ పాపతో మాట్లాడుతున్నారు? మా పాపతోనే. అమ్మా, గుండెల్లో నొప్పిగా ఉందమ్మా. డాక్టర్, పాప గుండెల్లో నొప్పి అంటుంది. త్వరగా ఆపరేషన్ చేసేద్దాం రండి. ఆపరేషనా? అవును, ఈ పాప గుండె తీసి
మా బుజ్జికి పెట్టాలి. రండి డాక్టర్ ప్లీజ్. ఒక్కసారి అటు చూడండి. రే వేణు, గులాబ్ జాముల్ని బెల్లం పక్కలో నానబెట్టినట్టు మనిషి గుండెల్ని ఎక్కడ నానబెట్టారేంట్రా? అమ్మా, నాయనా! వాడు మీలాగే పాప లేదు లేదు అన్నాడు. చనిపోయిన ఆ పాప కోసం ఇంకెంత మందిని చంపుతారా? మా నాన్న కోపం వచ్చి చంపేశాడు. అమ్మా! డాక్టర్ మా పాపకు ఆపరేషన్ మొదలు పెడతారా? అలాగే. రండి. అలాగేనమ్మా. అమ్మా, పాప ఏ క్లాస్ చదువుతుంది? 3rd క్లాస్ చదువుతుంది. వా! పాప ఎంత ముద్దుగా ఉందో. అవి కాళ్ళు, తల అటుంది. అరే, పాప ముద్దుగా ఉంటే నీకెందుకు, బొద్దుగా ఉంటే నీకెందుకురా? పిచ్చివాగుడు వాగావంటే నీ గుండె తీసి లేని పాపకు పెడతాను. ఆపరేషన్ మొదలెట్టు. నానా డాక్టర్ అను ఎక్కడా? డాక్టర్ అను ఎక్కడా? అను అను ఏమండి? అను 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 ఏం చేస్తున్నావు? ఏమండి, మన బుజ్జిని బతికించుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాను. మీరు అడ్డుపడకండి. నీకేదో పిచ్చా? మన బుజ్జి చచ్చిపోయిందను. మన బుజ్జి చచ్చిపోయింది. వీడేంటిరా ఇంత బక్కగా ఉన్నాడు? వాడే సిఐ కేశవ్ సార్. అది ఆడి పెళ్ళం. వాడు ఆడి మావయ్య. ఈ లేని పాపకి వాడే తండ్రి సార్. వీళ్ళ ఫ్యామిలీలో వీడికి ఒక్కడికే పిచ్చి లేదనుకుంటా. మన బుజ్జి చచ్చిపోవడం ఏంటి? అక్కడ ఉంది కదా. అను అక్కడ ఎవరు లేరు. నేను చెప్పేది విన్నాను. అయ్యో నీకెలా చెప్పాలి? నిజం నువ్వైనా చెప్పొచ్చుగా. మన పాప లేదను. మన పాప చచ్చిపోయింది. పాప చనిపోలేదంటే వినవా? అను చంపేస్తాను నిన్ను. చంపేస్తాను. ఇది మగుడు కూడా చంపేసేలాగుంది. అమ్మ, తొందరగా తీసుకున్నారా? మనకి చేతనైతే ఎవరికి పాపని కాపాడతావురా? అమ్మ,